హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రేతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో ఈరోజు అయితే నేను మీతో ర్యాండమ్ వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. ఈరోజు అస్సలు డే అనేది బాగాలేదండి. మొత్తం మీద ఏదో ఒక డ్యామేజ్ జరుగుతూనే ఉంది. మీకు వ్లాగ్ చూస్తుంటే అర్థమవుతుంది ఏంటనేది. సో ఇక్కడైతే నేను ఒక చిన్న పని మీద బయటకు వెళ్తున్నాను అనమాట. సో పాపను తీసుకొని వెళ్ళాలి. నాకు ఇంట్లో వదిలిపెట్టడానికి కుదరలేదు. సో పాపని తీసుకొని వెళ్తాను. తనేమో మాస్క్ కిందకి అనుకుంటూ ఉంది. సో నేనేమో పైకి పెడుతూ ఉన్నాను. అండ్ ఏమన్నా టచ్ చేసినా కూడా శానిటైజ్ చేసుకుంటూనే వెళ్ళాము. సో ఇవాళ డే బాగాలేదు. అంటే నేను జస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడే ఇంటి దగ్గర నా చెయ్యి కొంచెం డ్యామేజ్ చేసుకున్నాను అనమాట. అంటే గేట్లో మధ్యలో పడిపోయింది. సో ఇక్కడ బ్లడ్ అంతా క్లాట్ అయిపోయింది. ఇప్పటికీ ఆ మచ్చ పోలేదండి, అలానే ఉంది లైట్గా. సో అప్పుడైతే అసలు చెయ్యి ఇట్లాగా ఫోల్డ్ చేయాలన్నా కూడా చాలా పెయిన్గా ఉన్నిందనమాట. ఒక 4-5 డేస్ కనీసం చపాతీ రుద్దాలన్నా అంట్లు తోమాలన్నా కూడా కష్టంగా అనిపించింది. 4-5 డేస్ అంటే బ్లడ్ బ్లాక్ అయిందనమాట. అంతే, పెద్దగా డ్యామేజ్ కాదు. కానీ కాకపోతే కరెక్ట్గా నేను స్టార్ట్ అయ్యేటప్పుడే అలా అయింది. మళ్ళీ ఆ పని అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన వెంటనే సో పాపను చూస్తున్నారు కదా, సో ఇంటికి వచ్చిన వెంటనే కొంచెం ఆడుకుంటున్నదనమాట. బయట రోడ్డు మీద కింద పడిపోయిందంట అండి. సో నేనేమో ఇంట్లో ఉన్నాను. తను ఏడుస్తూ వచ్చింది. తన నోస్ మీద అలాగే నోట్లో నుంచి బ్లడ్ వస్తుంది. నాకు ముక్కులో నుంచి వస్తుందా ఏం అర్థం అవ్వలేదన్నమాట. ఫస్ట్ అయితే కొంచెం క్లీన్ చేశాను. ఇంకా తను ఏడ్చి నిద్రపోయింది. టైం 6:37 ఆ టైంలో జరిగిందండి ఇది. సో నాకైతే అంటే ఈరోజే ఎందుకు ఇలా జరిగింది, నేను ఫస్ట్ వెళ్ళేటప్పుడు చెయ్యి అలా అయిపోయింది, మళ్ళీ వచ్చిన తర్వాత పాపకి ఎలా జరిగింది, అందులో కిచెన్లో లైట్ కూడా పోయిందనమాట. సో ఒకేసారి ఇన్ని అయిపోయాయి. సో లైట్ అంటే ఓకే, అది అవుతూ ఉంటుంది అనుకోండి. బట్ పాప పడి నాకు అలా జరిగేసరికి కొంచెం ఏదో నెగిటివ్ లాగా అనిపించింది. ఏదన్నా ఇట్లా జరిగినప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా మనకి, ఏమో నెగిటివ్ బ్యాడ్ బాగాలేదు అన్నట్టుగా. సో అలానే అనిపించింది. తనైతే చాలాసేపు ఏడ్చిందండి. అసలు పెదమైతే ఒక 2 డేస్ వరకు అసలు చాలా పెద్దగా వాచిపోయిందనమాట. సో 2 డేస్ వరకు అస్సలు తగ్గలేదు. లోపల పన్ను పై పెదంకి లోపల కుచ్చుకొని పోయిందండి. సో బాగా బ్లడ్ వచ్చింది. అండ్ ముక్కు కూడా మొత్తం గీక్కుపోయింది అనమాట. సో అది చూస్తున్నారు కదా, నేను ఇంకా అది క్లీన్ చేసి కొంచెం ఆయింట్మెంట్ అనేది అప్లై చేశాను. ఆ ఆయింట్మెంట్ వల్ల కొంచెం త్వరగానే తగ్గిందని చెప్పవచ్చు. నేను మీకు దీంట్లో ప్రజెంట్ కనిపించట్లేదండి, షేర్ చేస్తాను ఏదైనా వ్లాగ్లో. సో అపోలోలో తీసుకుందంట మా అక్క. సో అదైతే నాకు మంచిగానే అనిపించింది. డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా, బట్ తను మమ్మల్నే టచ్ చేయనివ్వట్లేదండి. తన ఫేస్ కానీ ఏమీ టచ్ చేయనివ్వట్లేదు. సో ఇంకా డాక్టర్ అయితే అస్సలు టచ్ చేయనివ్వదు. బట్ పన్ను గుచ్చుకునిందే కాబట్టి ఓకే చూద్దాం ఒక 2 డేస్ అన్నట్టుగా. తనకి ఇంకా సీము పోసేవి కూడా మేము ఏమీ పెట్టలేదన్నమాట. అంటే పెసరపప్పు కానీ అట్లాంటివి ఏమీ నేను ఫుడ్ తనకు పెట్టలేదు. అండ్ తను నిద్రపోయింది కదా అండి. ఇక నేనైతే కిచెన్లోకి వచ్చి ఈరోజు యాక్చువల్గా నేను చాలా వర్క్ చేయాల్సి ఉంది. బయటకు వెళ్ళాను కదా ఆఫ్టర్నూన్ నుంచి. సో మార్నింగ్ కొంచెం వర్క్ అనేది నేను వదిలేసి వచ్చాను. సో కిచెన్ క్లీన్ చేయడం కావచ్చు. ఇవాళ నేను ఇంకా దోశకి కూడా వేసాను అనమాట. సో ఇక లైట్ పోయింది. ఇంకా నేను ఏం చేస్తాను, ఫిలిప్స్ లైట్ ఉంది, ఎమర్జెన్సీ లైట్, అది పెట్టుకొని నా వర్క్ త్వరగా చేసేసుకుంటున్నాను. మళ్ళీ పాప లేచిందంటే తను ఎలా బిహేవ్ చేస్తుందనే తెలియదు కదా. దెబ్బ తగులుంది, తను ఫుడ్ తినలేదు ఆ పెయిన్తో. అంటే పన్ను గుచ్చుకోపోయింది, పెదం వాసిపోయింది కాబట్టి ఫుడ్ తినలేదు. ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను ఇక్కడ ఫస్ట్ అయితే నా కిచెన్లో నా వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. సో నా వర్క్ అయిపోయేంత వరకు అయితే తను లేవలేదండి. ఒక 2-3 అవర్స్ లేవలేదు. అంటే మధ్యలో లేసి ఏడుస్తున్నింది కానీ ఇంకా పైకి కంప్లీట్గా లేవలేదన్నమాట. నిద్రలోనే అటు ఇటు తిరుగుతున్నింది. సో అంతకు ముందుగానే మేము ఇంటికి ఒక కొత్త వస్తువు తెచ్చుకున్నామండి, ఎలక్ట్రానిక్. నేను మీకు అది వ్లాగ్స్లో షేర్ చేయలేదు, షేర్ చేస్తాను. సో ఇట్లా దెబ్బలు తగిలేసరికి అసలు ఏం అర్థం కాలేదనమాట. ఒక 4-5 డేస్ నేను మీకు మధ్యలో ఒక 1 వీక్ వీడియోస్ పెట్టలేదు కదా. సో అప్పుడేనండి జరిగింది. తనకి ఆ గాయం తగ్గడానికి 2 డేస్ అయిందనమాట. ఇంకా ఆ రోజైతే అసలు ఇంకా ఫుడ్ కూడా ఏం తీసుకోలేదండి. తను మధ్యలో 11కి అట్లాగా లేచి నేను ఇంకా తనని బతిమలాడితే కొంచెం పాలు, ఒక టీ గ్లాస్ పాలు తాగిందనమాట. అలాగే ఇంకా మిడ్-నైట్ 3కి అట్లాగా మళ్ళీ ఇంకొక టీ గ్లాస్ తాగింది. సో ఇంకంతే, నైట్కి ఏం తెలియదు. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా నేను స్నాక్స్గా ఏమి ఇవ్వలేదనమాట తనకి. పాలు తాగింది అంతే, గేమ్స్కి వెళ్ళిపోయింది తను ఆడుకోవడానికి. బట్ లక్కీలీ ఇంకేమీ డ్యామేజ్ అవ్వలేదు. అదొక్కటి, ఫస్ట్ దెబ్బ తగిలినా కూడా ఇంకేం అవ్వలేదని చెప్పి హ్యాపీ అదొక్క విషయంలో.
అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది ఒక నేను 3-4 డేస్ తర్వాత ఇక్కడ షూట్ చేశాను. ఇంకా ఆ టైంలో అసలు నేను ఏం వీడియోస్ కూడా ఏమీ షూట్ చేయలేదండి అసలు. సో ముక్కు దగ్గర చూస్తున్నారు కదా, పైన కొంచెం తీసేసిందనమాట. అది ఒక్క రోవ కొంచెం లేచినట్టుగా రాగానే ఎక్కువ తీసేస్తూ ఉన్నింది. ముక్కు దగ్గర అయితే బాగా బ్లాక్ అయిపోయిందండి. అసలు చూడ్డానికే అసలు ఒక 2 డేస్ అయితే ఇంకా పెదం కూడా ఫుల్‌గా వాచిపోయి అసలు తగ్గలేదు. 2-3 డేస్ వరకు అస్సలు తగ్గలేదు. చాలా డిఫరెంట్‌గా అనిపిస్తున్నిందనమాట పాపను చూస్తుంటే. బట్ యాక్టివ్‌గానే ఉన్నింది. ఫుడ్ మాత్రం కొంచెం తక్కువ తీసుకుంటున్నిందనమాట ఫస్ట్ ఒక 2 డేస్. తర్వాత నుంచి మళ్ళీ ఆ పెయిన్ తగ్గిన తర్వాత కొంచెం ఓకే, పర్లేదు. ఫైనలీ ఇప్పటికైతే మొత్తం ఆ బ్లాక్‌నెస్ అంతా పోయింది. వైట్‌గా వచ్చేసిందనమాట. మీరు ఈ వీడియోలో ఎండింగ్‌లో చూడొచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి నేను చపాతీ పిండి కలిపానండి. ఇంక తను నా మాట వినకుండా తను చిన్నవి చేసుకుంటూ ఉంది. లైక్ ఒత్తులు చేస్తాం కదా, అలా ఇప్పుడే అన్నీ సెట్ చేశాను. ఒక వీడియో షూట్ చేయాలన్నమాట. సో అవన్నీ డివైడ్ చేసి పక్కన పెట్టేసి ఉంచాను. అది షూట్ చేయాలి. ఇంకా ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి రేపు మార్నింగ్ షూట్ చేస్తాను. సో దాని తర్వాత ఇప్పుడైతే పాపకు బాత్ చేపించాలి. తనకి మార్క్ చూసారు కదండి, ఇంకా తగ్గలేదన్నమాట. బాగా ఎక్కువగా తగిలింది. బట్ ఎక్కువైతే ప్రాబ్లం చేయలేదు. తనకి నేను డేకి 2 టైమ్స్ మందు రాస్తున్నాను. మధ్యలో కనుక రాపించుకుంటే మధ్యలో కూడా రాస్తున్నాను. సో ఆ మందు వల్ల ఏంటంటే చాలా త్వరగా తగ్గిపోయిందండి. అంటే మాడుకు వస్తుంది అంటారు కదా, అంటే మానిపోతుంది అంటారు కదా. సో చాలా త్వరగా అయిందనమాట. కాకపోతే ఇక్కడ బాగా ఎక్కువగా అయిపోయింది. మీరు చూసా బ్లాక్గా బాగా వచ్చేసింది. ఇప్పుడు అదంతా మానిపోతే కానీ దానికై అది లేసి వస్తే అప్పుడు వైట్ మచ్చ ఉంటుంది. దాని తర్వాత అది కూడా మనకి స్కిన్లో కలవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. బట్ పిల్లలకి కలుస్తుందండి. పెద్దవాళ్ళకి ఎక్కువ టైం పడుతుంది కానీ పిల్లలకి అంత ఎక్కువ టైం పట్టదు అనమాట కలవడానికి. నిదానం మీద కలిసిపోతుంది. ప్రాబ్లం లేదు. బట్ ఎలానో కన్ను తగలలేదు అనమాట. అదొక్కటే హ్యాపీ. అంటే ఎలా పడిందో కూడా నాకైతే తెలియదు. ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వచ్చానండి. ఇక వీళ్ళు బయటికి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు కదా, బయట ఆడుకోవడం, ఇంక అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఈ దెబ్బలు తగలడం అన్నీ కూడా. సో నేను ఫస్ట్ టైం ఇప్పుడు ఫేస్ చేశాను. ఇంకెన్ని చూడాలో తెలియదు. సో ఇప్పుడైతే ఇంకా నేను చపాతీ కలిపేశాను. సో చపాతీ ప్రిపేర్ చేయాలి. ఆఫ్టర్నూన్ అయితే నేను పప్పు ప్రిపేర్ చేశాను అనమాట. సో పప్పు ఉంది కాబట్టి నేను చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ ఇంకా అయితే క్లీనింగ్ ఉందండి, కిచెన్ క్లీన్ చేయాలి. ముందైతే పాపకు బాత్ చేపించి వచ్చేసి తనకు చపాతీ చేసి పెట్టేసి దాని తర్వాత నేను నా వర్క్ వెళ్ళిపోతానండి. ఎందుకంటే తను డే టైం పడుకోవట్లేదు అనమాట. అస్సలు డే టైం పడుకోవట్లేదు కాబట్టి నైట్ 8:30-9 కల్లా నిద్రపోతుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 7:30 అవుతుంది. సో తను బాత్ చేపించేసి ఫుడ్ పెట్టేస్తే నా వర్క్ అంతా అయిపోతుంది అనమాట. దాని తర్వాత నా రియల్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియోని నాకు 4 డేస్ తర్వాత షూట్ చేశానండి. నైట్ టైం అనమాట ఇది కూడా. సో ఇది ఒక 2 డేస్ నైట్ రొటీన్ అనుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చపాతీ ప్రిపేర్ చేశాను కదా, సో నా డిన్నర్కి నేను ముందు చపాతీ తినేస్తున్నాను. దాని తర్వాత వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాను. సో నేనైతే టైంకి అయితే తినేస్తున్నానండి. అంటే చాలామంది ఏంటంటే ఆ వర్క్ అవ్వలేదు, ఆ వర్క్ అయిపోయిన తర్వాత తిందాం అన్నట్టుగా ఉంటారు. బట్ నేనైతే అలా ఉండను అనమాట. ఉండేదాన్ని ఒక్కో టైంలో, ఇప్పుడు కూడా ఉంటాను ఒక్కోసారి నాకు ఇంట్రెస్ట్గా చేయాలనిపించినప్పుడు. బట్ మ్యాక్సిమం ఏంటంటే ముందు నేను తినేసి దాని తర్వాత నా వర్క్ అనేది చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ తర్వాత నేను ఇవాళ ఈ మంత్ ఇంకా మిల్క్ బిల్ పే చేయలేదండి. మేము ఊరి నుంచి వచ్చాం కదా, సో దానికి అన్నీ కూడా యాక్చువల్గా మొత్తం రాస్తాను. బట్ ఈసారి నేను ఎంత ప్రైస్ అనేది కూడా రాయలేదు. అండ్ ఇంకా ఇంట్లోకి చాలా సరుకులు అయితే అయిపోయి ఉన్నాయి. అంటే చూడడానికి మాత్రం ఒక 3-4 కావాలన్నట్టు. బట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తే చాలా వచ్చాయన్నమాట. 5,000 బిల్ అయింది. సో అన్ని సామాన్లు వచ్చాయి, చిన్నవేనండి. అసలు తెలియకుండానే అయిపోతుందన్నమాట. ఏం తీసుకున్నామో అంటే తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఏం తీసుకున్నాం, ఏం లేవు కదా అనిపిస్తుంది. బట్ బిల్ చూస్తే మాత్రం చాలా కొన్నామన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇంక ఈ మంత్ ఈ బిల్ పే చేయాలి. అండ్ ఈ లిస్ట్ కూడా నేను రేపటికి డీమార్ట్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పటివరకు ఏంటంటే ఆన్లైన్లోనే అవసరమైనవి తీసుకుంటూ ఉన్నామన్నమాట. బట్ ఇంకా డీమార్ట్కి వెళ్ళి ఇప్పుడు కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలండి. నేను ఆ వ్లాగ్ షూట్ చేస్తాను కుదిరితే కనుక. ఎర్లీ మార్నింగ్ అయితే రష్ తక్కువ ఉన్నారు. సో ఆ టైంలో వెళ్ళి తీసుకొని వస్తాను. అండ్ నేను మీకు ఈ మంత్ వచ్చేసి మమాయత్ నుంచి ఒక మంచి ప్రోడక్ట్ చూపిస్తానండి. ఈ సీజన్లో ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది పిల్లలకి. న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి మనం వీటిని యూస్ చేయొచ్చు. సో ఇదేంటంటే మమాయత్ 100% న్యాచురల్ మస్కిటో రిపెలెంట్ ప్యాచెస్ అండి. ఇందులో 2 చూపిస్తాను నేను మస్కిటో రిలేటెడ్వే. సో ఇవి వచ్చేసి ప్యాచెస్ అనమాట. ఇందులో ఓవరాల్గా 24 ఉంటాయండి.
సో ఇది వచ్చేసి మనము న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి మనం యూస్ చేయొచ్చు. ఇందులో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అవి ఏమి ఉండవండి. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవన్నమాట. సో దీని కాస్ట్ అయితే 199 రూపీస్ అండి. షెల్ఫ్ టైమ్ వచ్చేసి 3 ఇయర్స్ ఉంది. సో నేను తర్వాత మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. తర్వాత ఇది వచ్చేసి స్ప్రే అనమాట. నార్మల్‌గా ఇది ప్యాచెస్ కదా! అవి మన క్లాత్స్ మీద, కాట్ మీద మనం యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి బెడ్‌షీట్స్ దగ్గర గూడా, పిల్లోస్ దగ్గర యూజ్ చేయొచ్చు. ఇదొచ్చేసి డైరెక్ట్ బాడీకి మనం స్ప్రే చేయొచ్చండి. ఎక్కడైతే మనం ఎక్స్‌పోజ్ ఏరియా ఉంటుందో సో అక్కడ స్ప్రే చేసేయొచ్చు. మీ అందరికీ తెలిసిందే కదండీ! మమాయత్ మన ఇండియన్ బ్రాండ్. అండ్ ఇందులో ఎటువంటి కెమికల్స్ అయితే ఉండవండి. అండ్ 100% న్యాచురల్ ప్రొడక్ట్స్ అనమాట. సో మీరు న్యూబోర్న్ బేబీస్ దగ్గర నుంచి యూజ్ చేయొచ్చు. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసుంటారు. ఈ స్ప్రే అయితే గనక 3 మంత్స్ బేబీస్ దగ్గర నుంచి మనం యూజ్ చేయొచ్చండి. న్యూబోర్న్ బేబీస్‌కి యూజ్ చేయకూడదు. అందులో వీటిల్లోనే మనకి ఫ్యాబ్రిక్ రోల్-ఆన్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ అండి. సిట్రోనెల్లా ఆయిల్, అలాగే లెమన్ గ్రాస్ ఆయిల్, పెప్పర్మింట్ ఆయిల్, ఇక్లిప్టప్స్ ఆయిల్ ఇట్లాంటివి వీళ్ళు యూజ్ చేస్తున్నారు. సో వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు. మస్కిటో బైట్ చేయకుండా ఉంటుందన్నమాట ఇవి మనం యూజ్ చేయడం వల్ల. సో ఇది స్మెల్ కూడా చాలా మైల్డ్‌గా ఉందండి. ఎక్కువగా అయితే ఏం లేదు. మీకు ఇవి అమెజాన్‌లో, అలాగే ఫస్ట్ క్రైలో అండ్ మమాయత్ వెబ్‌సైట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. మీరు మమాయత్ వెబ్‌సైట్‌లో గనక తీసుకున్నట్టయితే మీకు ఎక్స్ట్రాగా 20% ఆఫర్ వస్తుందండి. మీకు ఒక కూపన్ కోడ్ ఇస్తాను. రేవతి 2021 స్క్రీన్ మీద కూడా ఉంటుంది చూడండి. సో మీరు మమాయత్‌లో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మీరు ఈ కూపన్ కోడ్ గనక యూజ్ చేశారు అంటే మీకు ఎక్స్ట్రాగా 20% ఆఫర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం వీటిని ఓపెన్ చేసి చూద్దామండి. మనకి ఈ బాటిల్స్ కూడా ఏంటంటే మంచిగా ప్యాక్ చేసి ఇస్తారు స్పిల్ అవ్వకుండా. లోపల మనకు ఒక క్యాప్ ఉంటుంది. పైన పెద్ద క్యాప్ కూడా ఇచ్చుంటారనమాట. సో బయటికి లీక్ అవ్వకుండా. సో ఇదైతే గనక ప్యాచెస్ అండి. ఇలాగా 2 ప్యాకెట్స్‌లో పెట్టారు. ఒక్కొక్క దాంట్లో 6 ఉంటాయి. అంటే 6 షీట్స్ ఉంటాయండి. ఒక్కొక్క దాంట్లో 2 ఉన్నాయి కాబట్టి సో మొత్తం 12 అనమాట. 24 పీసెస్ ఉంటాయి. సో ఇవి జస్ట్ మనము పిల్లలు పడుకుంటారు కదండీ! వాళ్ళ క్లాత్స్‌కి కానీ, లేకపోతే మనము బెడ్‌కి గానీ, కాట్‌కి కానీ వీటిల్ని అంటే అంటించొచ్చనమాట. ఇవి చాలా ఈజీగా ఉంటుందండి. మనం రిమూవ్ చేసుకున్నప్పుడు కూడా గమ్ అంటుకోవడం అలా ఏం ఉండదు. అండ్ ఇవి మనకి 12 అవర్స్ వరకు ప్రొటెక్షన్ ఉంటుందండి. ఇవి డీట్ ఫ్రీ విత్ నో హార్మ్‌ఫుల్ కెమికల్స్, అలాగే ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ ఏమీ ఉండవన్నమాట. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం రావండి. సో వాళ్ళ ఐస్‌కి కానీ, ఇరిటేషన్ కానీ అలా ఏం ఉండదు వీటి స్మెల్ వల్ల కూడా. సో కావాలంటే మనం వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ కూడా మనం వీటిని పెట్టేయొచ్చు అనమాట. అండ్ మనము బయట ఈవినింగ్ టైం పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదండీ! సో అప్పుడు కంపల్సరీ ఈ టైంలో అయితే దోమలు ఉంటాయి కదా! సో వీళ్ళకి స్ప్రే బాటిల్ అలాగా స్ప్రే చేసేసి వాళ్ళ బాడీ మీద అండ్ ఈ ప్యాచెస్ కూడా మనము వాళ్ళ డ్రెసెస్ మీద అలా పెట్టేసామంటే సో మస్కిటోస్ దగ్గరలోకి రావండి. మస్కిటోస్ బైట్ చేయడం వల్ల ఏంటంటే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి కదా! సో మీ పిల్లల్ని సేఫ్‌గా ఉంచాలి అనుకుంటే సో తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన ప్రోడక్ట్ అనమాట ఇది. సో నేనైతే పాపకి ఫ్యాబ్రిక్ రోలాను ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నాను. అది కూడా సీజన్ అండి. మెయిన్‌గా ఊరెళ్ళినప్పుడైతే కంపల్సరీ యూజ్ చేస్తాననమాట. ఇక్కడుంటే ఓకే. ఇక్కడ ఎక్కువగా ఉండవు కాబట్టి సో జస్ట్ ఇలా స్ప్రే చేసేసుకుంటే సరిపోతుంది. సో మీకు ఒక మంచి ప్రోడక్ట్ అయితే చూపించేశాను కదా! సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.